అందరికి నమస్తే. గవర్నమెంట్ వచ్చి 2½ ఇయర్స్ అయింది. ఇంత తక్కువ టైంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్‌కి చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఫస్ట్ టర్మ్ మొత్తం అట్లుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా సరే మిగతా ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ధర్నాలు, నిరసనలు అవన్నీ ఉన్నాయి. కానీ ఏకంగా ఆర్టీసీ సమ్మెకు పోయింది. ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయింది. చూస్తున్నాం కదా మనం ఎట్లా ఉందో. సరే ఇంక స్కూళ్ళు, కాలేజీలు కొంత ఎగ్జామ్స్ ఇట్లా అయిపోయి హాలిడే ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలేదు కానీ చాలా ఇబ్బంది ఉంది. ఊళ్ళోకి పోయేవాళ్ళు, ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ మన సిటీలో మొత్తం ఎక్కడిదక్కడ ఆగిపోయినాయి. ఆర్టీసీ మేము ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిస్తాం, అది ఇది అంటే కరీంనగర్‌లో ఒక యాక్సిడెంట్ కూడా అయింది లాస్ట్‌కి. అసలు ఎందుకు వీళ్ళు సమ్మె చేస్తున్నారో వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా మనకు తెలుసు. సరే ఉద్యోగుల ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ ఏమని ఉండొచ్చు. కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టింది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు జేఏసీ లీడర్‌తో కూడా మాట్లాడదాం ఫోన్‌లో. అసలు ఎక్కడిదాకా నడుస్తది? ఎప్పటిదాకా నడుస్తది ఆర్టీసీ సమ్మె? ప్రభుత్వం ఏమో పట్టించుకుంటలేదు. నిన్న చర్చలు చేసిర్రు. వాళ్ళు మెయిన్ 2 డిమాండ్లు ఉన్నాయి. ఆ 2 డిమాండ్లు కావని చెప్తున్నారు వాళ్ళు. సరే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారో నేను మీకు ఇక్కడ చూపిస్తా. ఎందుకంటే అంత ఈజీగా తీసుకోరు కదా! గవర్నమెంట్‌ని ఎదిరించి తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు. గవర్నమెంట్‌ను ఎదిరించి 2½ ఇయర్స్‌కే గవర్నమెంట్‌ని ఎదిరిస్తూ సమ్మె చేస్తున్నారు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు. కేసీఆర్ గవర్నమెంట్ 2022లో చేసిర్రు అనుకుంటా. ఎప్పుడో గవర్నమెంట్ వస్తే 2022 అంటే దగ్గర దగ్గర 7-8 ఏళ్ల తర్వాత జరిగింది సమ్మె. ఎందుకు ప్రభుత్వం మోసం చేసిందని అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏముందో చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోను. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, అభయహస్తం మేనిఫెస్టో. ఓకే, ఇది వీళ్ళు ఇచ్చిన శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ ముందు మాటనంట. 9 సంవత్సరాల్లో నాశనం చేసిర్రు, మేము వచ్చి మొత్తం అది చేస్తామని దుద్దుల శ్రీధర్ బాబు చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ. ఇది విశేష సూచిక ఇండెక్స్ అనమాట. ఎక్కడుంది? టీజీఎస్ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం 28వ పేజీలో ఉందంట. 28వ పేజీకి పోదాం మనం. 28వ పేజీలో పోతే అసలు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వీళ్ళు అడుగుతున్న డిమాండ్లు ఏంది, ఈ 2 మనకు అర్థమవుతుంది. ఆర్టీసీ వాళ్ళు ఏం అడుగుతున్నారు. 28వ పేజీలో ఉంది మేనిఫెస్టోలో. టీఎస్ఆర్టీసీ, అప్పుడు టీఎస్ కదా, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అని 14వ పాయింట్ పెట్టిండ్రు. 14వ అంశం, పేజ్ నెంబర్ 28 మేనిఫెస్టో. ఏమని పెట్టిండ్రు? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి, 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. 2 పీఆర్సీలు 2017 ఆ తర్వాత ఇచ్చింది అనుకుంటా. 2 పీఆర్సీలు ఎంబడే చేస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. అసలు పీఆర్సీ రాలేదు గవర్నమెంట్ వచ్చినాక, అదట్టే పోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. అంటే ఇంకా ప్రభుత్వంలో విలీనం చేస్తారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వాళ్ళకి అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తామని ఉంది. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి ఆధునీకరిస్తున్నారు. ఉన్నోళ్ళందరినీ ఉడబీకేసి కరెంటు బస్సులు తీసుకొచ్చి ఇలా సాగనమ్ముతున్నారు. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం కథ. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ హామీ. పోయిన గవర్నమెంట్లో ఆ సమ్మె జరిగినప్పుడు యూనియన్స్ మొత్తం రద్దయినాయి. తర్వాత యూనియన్స్ మొత్తం పునరుద్ధరణ చేస్తామని టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అనే పేరుతోన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు. దీనిలో వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు డిమాండ్ చేస్తున్నది, వీళ్ళు అడుగుతున్నది డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు అడుగుతున్నారు. జనం ఎట్లయితే మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నారో ఆర్టీసీ యూనియన్ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందులంతా అడుగుతున్నారు, ఆర్టీసీ ఉద్యోగులు అడుగుతున్నారు. తప్పే ఉన్నది ఇక్కడ. అది పరిష్కారం కాదు. మీరు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకుంటే లేకపోతే ఇంకోరం పెట్టుకుంటే అది పరిష్కారం కిందకి వస్తుందా? ఎట్లా పరిష్కారం అవుతుంది? అసలు ఈ సమ్మె ఎన్ని రోజులు నడుస్తుందో, అసలు ఆర్టీసీ వాళ్ళ ప్లాన్ ఏందో కూడా తెలియదు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. థామస్ రెడ్డి అన్న నమస్తే. అన్న నేను లైవ్లో ఉన్నా. ఇప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూసినా, మీ డిమాండ్లు చూసినా 2 సేమ్ ఉన్నాయి. వాళ్ళు 14వ పాయింట్లో 28వ పేజీలో ఉంది, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తాము, 2 పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని వాళ్ళు ఇచ్చిన దానిలో ఉంది. మీ డిమాండ్లు కూడా ఇవే కదా? అవును, కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తామని కూడా ఉంది. ఏంది ఇప్పుడు మీరు అడిగింది, గవర్నమెంట్ చెప్పింది అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఉన్నది, మీరు అడిగింది ఒకటే కదా? ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? సమ్మె దాకా ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇవాళ కేవలం సమ్మె దాకా అంటే గత ప్రభుత్వాలు మేము ఏం చేయలేదు కాబట్టి మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగులు మాకు ఓట్లేసి గెలిపిస్తే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ గా చేద్దామని చెప్పి ఆనాడు వాళ్ళు మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన జరిగిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టింది. దానికి ఆకర్షితులైన ఉద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టించారు, ఓట్లేసిండ్రు, వాళ్ళు గెలిచిండ్రు. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం కాగానే ప్రెస్ మీట్ పెట్టి
ఆర్టీసీ ఉద్యోగులు వారియర్స్ లాగా ముందు వరుసలో ఉండి పనిచేసిండ్రు, ఓట్లేసిండ్రు, ప్రచారం చేసిండ్రు, మమ్మల్ని ఓట్లు వేయించి గెలిపించిండ్రు. వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా పరిష్కారం చేస్తా అని ఆ రోజు చెప్పింది. చెప్పిన తర్వాత మాకు టైం కావాలన్నారు. మేము 3 నెలలు 6 నెలల దాకా అడగలే అప్పటిదాకా. తర్వాత మేము అడిగితే లాస్ట్ ఇయర్ మీరు చూసిండ్రు, లాస్ట్ ఇయర్ మే 6వ తారీఖు నాడు 7 సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఈ 6 నాడు పిలిచి మినిస్టర్ గారి ఛాంబర్ లో అన్ని మాట్లాడడం జరిగింది. మీడియేటర్లను పెట్టిండ్రు, అన్ని చేస్తా మంత్రులు నేను ముఖ్యమంత్రి దృష్టికి అన్నారు. ఇంతవరకు ఏం చేయకపోగా 2.5 సంవత్సరాలు అయిందని చెప్పి మళ్ళీ సమ్మె నోటీస్ మేము ఇచ్చినాము. ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో దాని మీదనే అడుగుతున్నాం. ప్రధాన డిమాండ్లు పెట్టినప్పుడు మీరు అందరి చేసినప్పుడు మాది ఎందుకు చెయ్యరు? దాని మీద మీ స్టాండ్ ఏంది? ఎప్పుడు కానీ యాజమాన్యం ప్రాథమిక చర్చలు చేసి సాధ్యాసాధ్యాలంటే యాజమాన్య లెవెల్లో ఏమున్నాయి అవి మాట్లాడి మిగతాయి రెఫర్ చేసి మంత్రి దగ్గరకు తీసుకుపోయి ఆనవాయితీ ఆర్టీసీలో ఉంది గత 80 ఏళ్లుగా. ఇలా పిలువలే, వీళ్ళు గవర్నమెంట్ రానిస్తలే, యూనియన్లు లేవంటున్నారు. యూనియన్లు ఉన్నాయి, ఇస్తా అన్నారు. మరి ప్రభుత్వంలో ఇచ్చిండ్రు, సింగరేణిలో ఎన్నికలు పెట్టిండ్రు, ఆర్టీసీలో ఇస్తే ఏమవుతుంది? దీనికి ఏమన్నా పైసలు ఇచ్చేది ఉంటుందా, లేకపోతే బడ్జెట్ లో పైసలు పెట్టేది ఉంటుందా? ఏం లేదు కదా. అవునన్నా, నిన్న చర్చలు జరిగినాయి కదా గవర్నమెంట్ తో రాత్రి. అవును. ఏంది ఫైనల్ విఫలమైన అనేది ఒకటి ఉంది, బట్ ఎక్కడ ఏ కీ పాయింట్ల విఫలమైనవి? అసలు 32 డిమాండ్ల మీద, చార్టెడ్ డిమాండ్ల మీద మాట్లాడకుండా వాళ్ళు చర్చలకు రమ్మంటే మేము నిజంగానే చర్చలు చేస్తారు కదా, పరిష్కారం అవుతుందని పోయినాం. అక్కడికి పోయిన తర్వాత 4 ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్లు ఉన్నారు, అట్లాగే మా ఎండి గారు ఉన్నారు, గౌరవ ఎండి గారు. ఆ తర్వాత ఆర్టీసీ అధికారులు వచ్చిండ్రు, అందరూ సంఘాల నాయకులు చేసి అందరూ కూడా పిలిచి మేము ఇట్లా కమిటీ చేసిండ్రు, మీ బాధక సాధకాలు ఏందో చెప్పండి అంటే మేము దాంట్లో ఉన్న 32 అంశాల మీద మా పరిస్థితుల మీద వాళ్ళకి వివరించిన తర్వాత అందరం చెప్పినాం. 3 గంటల చర్చ జరిగింది. దాని తర్వాత వాళ్ళు మాట్లాడి ఇవన్నీ కూడా 4 వారాలలో మేము రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తాం. మీరు కాబట్టి మీరు సమ్మెకు పోవద్దు, మీరు దాన్ని వాయిదా వేసుకోండి అన్నారు. ఇప్పుడు మాకు సమ్మె నివారణ చర్యలు చేయకుండా 40 రోజుల కింద మేము సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు మాట్లాడి ఇన్ని రోజులు పిలవకుండా మరి ఇప్పటికిప్పుడు వాయిదా వేసుకోమంటే కరెక్ట్ కాదు. గతంలో మీరు పిలిచిండ్రు, కూర్చోబెట్టిండ్రు, అన్ని వాగ్దానాలు చేసిండ్రు, వాయిదా వేసుకోమంటే వేసుకున్నాం, అబాస్ పాలైన. ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, మీరు సమ్మె నివారించండి. కమిటీ కూర్చొని చేసే పరిస్థితుల్లో ఏం లేదు. గత ప్రభుత్వం ఆల్రెడీ చట్టం తయారు చేసింది, అపాయింటెడ్ డే ఇవ్వలేదు కాబట్టి మీరు అపాయింటెడ్ డే ప్రకటించవచ్చు. అందరికి ఇచ్చిండ్రు, సింగరేణిలో ఎన్నికలు పెట్టిండ్రు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిన తర్వాత ఆర్టీసీ ఏం పాపం చేసింది ఏమంటే అది పాలసీ అంటారు. ఏం పాలసీ? మంత్రి గారు ఏమంటారు, ఈ 2 అంశాల దాకా అన్ని చేస్తున్నా వాళ్ళు వింటారు. ఎప్పుడన్నా కూర్చోబెట్టి ఇవన్నీ మాట్లాడిందా, ఇవన్నీ చేస్తా అని చెప్పి అన్నారా? ఇలా ఎన్ని ఉన్నాయో ఏం చెప్పిండ్రో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎన్ని రోజులు నడుస్తుంది సమ్మె అంటే? ఇప్పుడు ఆర్టీసీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 మంది రిటైర్డ్ అయితే ప్రమోషన్లు లేవు, రిక్రూట్మెంట్ లేదు, తర్వాత పిఆర్సీ లేవు, రిటైర్మెంట్ లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా కొత్త బస్సులు కొనియలే, బడ్జెట్ లో డబ్బులు పెట్టలే, మాకు రావాల్సిన ఈ రియంబర్స్మెంట్ ఇవ్వట్లే. కేవలం మహాలక్ష్మి పథకం సక్సెస్ చేసినాం, 350 కోట్లు దానికి ఇస్తామని చెప్పినటువంటి ఈ గవర్నమెంట్ వరకు మొత్తంగా ఇవ్వలే. థామస్ అన్న, ఇప్పుడు ఇస్తలేరా? నెలకు 400 కోట్లు ఇస్తలేరా? ఇస్తలేరు. అవన్నీ ఇస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు మాకు కోట్లు ఇంకా మహాలక్ష్మి పథకమే మాకు ఇవ్వాలని చెప్పి తేలింది. మీకు మహాలక్ష్మి డబ్బులు ఎన్ని రావాలి? మాకు వాళ్ళని వైట్ పేపర్ ఇవ్వని అడిగినాను నేను గౌరవ మంత్రి గారిని. ఎందుకంటే ఇవాళ మీరే చెప్తున్నారు 10,000 కోట్లు ఇచ్చినామని. రెండోది రోజుకి 77 లక్షల మంది మా ప్రయాణం చేస్తున్నారు, నెలకి 70 లక్షల మంది అన్నారు. టికెట్లు ఎన్ని ఇచ్చారో చెప్పి నేనేమంటున్నా అంటే, మీరు ఆనాడు ఇది ప్రవేశపెట్టిన కాడికెళ్ళి సోనియా గాంధీ బర్త్డే రోజున పెట్టిండ్రు. ఆ రోజు నుంచి ఎంత మంది బస్ ఎక్కిందో మీ దగ్గర డాటా ఉంది, ఎన్ని మేము టికెట్ ఇచ్చినామో దాని వాల్యూ ఏందో మీకు డాటా ఉంది. తర్వాత ఏ నెల ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చిందో మాకు చెప్పండి. మిగిలింది ఎంత అంటే వాళ్ళు చెప్తలేరు. ఇలా కొండ నాలుకకి మంది వేస్తే ఉన్న నాలుక ఊసిపోయిన చందంగా ఇవాళ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు, ఇవాళ బస్సు భవన్ని వాళ్ళు వచ్చి తాళాలు వలగొట్టి తీసుకునే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆర్టీసీని ఏం చేయాలని, ఎట్లా మీ దృష్టిలో ఏముందనేది కార్మికులకి ప్రజలకి అర్థమైంది. ఇప్పుడు అన్న ఫైనల్ థామస్ అన్న, జనమంతా ఎదురు చూస్తున్నారు ఏంది మళ్ళీ ఈ సమ్మె ఎన్ని రోజులు నడుస్తుందని.
ఎన్ని రోజులు నడవచ్చు? ఇది మా చేతుల్లో లేదు. ప్రభుత్వ కోర్టులో ఉంది. మేము న్యాయమైన డిమాండ్లు పెట్టినాము. రెండోది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే ఉన్నాయి. దాని మీద వాళ్ళ స్టాండ్ చెప్పాలి, ప్రాథమిక చర్చలు చేయాలి. ఎవరికి బాధలు కష్టాలు లేకుండా సమ్మె ఎవరు చేయరు. ఆ విధంగా వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఇది ప్రజారవాణాకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజలకు న్యాయం జరగాలి. ప్రత్యామ్నాయ మార్గాలని చెప్పి ఎవరినో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలా కరీంనగర్ లో యాక్సిడెంట్ అయితే చనిపోయినరు. అట్లా గత సమ్మెలో కూడా ఇదే చేసిండ్రు. ప్రత్యామ్నాయ మార్గాలు కాకుండా ఈ ఆర్టీసీ సమ్మెని నివారించి ప్రజాస్వామ్య పంథాలో చర్చలకు పిలిచి పరిష్కారం చేయమని మీ ద్వారా కోరుతున్నాం. ఇది ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ముగించాలనేది ప్రభుత్వం చేతులు ఉందని చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వమే చర్చలకు పిలిచి వాళ్ళు చెప్పినవే కాబట్టి మరి వాళ్ళు ఎందుకు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినప్పుడు చేయాలి కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.